సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందా నేడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కాకాని 230 కోట్లు విలువ చేసే భూములను సూట్ కేసుల కంపెనీకి అప్పజెప్పి అల్లుడిని సీఈఓగా చేసి పేదల నోట్లో మట్టి కొట్టిన మాఫియా డాన్ కాకాని 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి చేయకపోగా పేదలకు సొంత ఇల్లు నిర్మించలేకపోగా పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములను కూడా వారిని భయభ్రాంతులకు గురిచేసి కాంతారావు సినిమాలో విలన్ లాగా వాళ్ల భూములను తక్కువ రేట్కి లాక్కొని కంపెనీలకు కోట్ల రూపాయలకు అప్పజెప్పి సూట్ కేస్ కంపెనీకి అల్లుడిని సీఈఓగా చేసుకుని ఆయన కరోనా ప్యాలెస్ కట్టుకుని మిగిలిన అల్లుడి మీద కూతురు మీద ఎన్ని కోట్లు దోచుకుని అప్పగించినాడో అని ఎద్దేవా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిన వాళ్ళని దగా చేసిన వాళ్ళని వదిలిపెట్టదని అందరినీ శిక్షించే వరకు పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవానీ నాయుడు, మనుబోలు మండలం మహిళా నాయకురాలు కంటే శ్రీలక్ష్మి, చందూరి శ్రీహరి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఇటీవల కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, గనులు కావచ్చు, పందికొక్కుల్లాగా మెక్కినటువంటి ఒక్కొక్క పందికొక్కు యొక్క జీవిత చరిత్రని బయటికి తీస్తూ ప్రజలకు తెలియజేసే విధంగా, అవినీతి చేసిన వారిపై ఉక్కు పాదం మోపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలన కొనసాగుతా ఉంది. అందులో ఇటీవల ఒక పెద్దిరెడ్డి అటవీ భూములనే ఆక్రమించి ఎత్తైన భవనాలను కట్టుకొని ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ నాకంటే తోపులు లేరు అనుకున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుంభస్థలం మీద ఒక్క తట్టుతో దిమ్మె తిరిగి నేడు కోట్ల రూపాయల అవినీతిపై ఉక్కు పాదం మోపే విధంగా మా అధినేత అటవీ శాఖ మంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు దానిపైన సర్వే చేయించడం జరుగుతా ఉంది. అది ముగియక ముందే పేదల భూములని తక్కువ రేట్లో తీసుకొని కోట్ల రూపాయలకి అమ్ముకొని నేను రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి మించినటువంటి అవినీతి పరుణ్ణి అని చెప్పి నెల్లూరు బుల్లిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి 230 కోట్ల రూపాయలు అవినీతి బయటపడింది. ఇకపోతే జగన్ రెడ్డి కాదు, పెద్దిరెడ్డి కాదు, నెల్లూరు బుల్లిరెడ్డి కూడా వాళ్ళందరికీ మించిన అవినీతులు సిద్ధహస్తుడు. అంటే ఎందుకంటే ఒక గ్రావెల్, ఒక మైనింగ్, ఒక భూముల ఆక్రమణ, సిజేఎస్ఎఫ్ పేదలకు ఇచ్చినటువంటి భూములకి 15 లక్షల రూపాయల లెక్క కట్టించి 1 కోటి 2 కోట్ల లెక్కన కంపెనీలకు అమ్ముకొని సూట్ కేస్ కంపెనీలకి ఆయన అల్లుడిని సీఈఓగా చేసుకున్నటువంటి వ్యక్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈయన చూస్తే, ఈయన మీడియా సమావేశాలు చూస్తే, ఈయన మాటలు చూస్తే నిజంగా ఎలా ఉంటాయనంటే అబ్బా ఇంత అమ్మాయి కూడా ఈయన అని అనిపిస్తుంది. ఒక్కొక్కటి బయటపడతా ఉంటే పాపం ఒక అల్లుడికే 230 కోట్ల రూపాయలు దోచిపెట్టాడంటే మరి ఇంకో అల్లుడికి ఎంత దోచిపెట్టినాడో దాన్ని కూడా బయటకు తీయాలా. ఇటీవల మనం చూసాం, ఆయన చెంచాని ఒక మహిళ కేసులో లోపలేశారు. నేను అప్పుడే చెప్పా, అతన్ని గట్టిగా పట్టుకోండియా, ఈ బుల్రెడ్డి యొక్క జీవిత చరిత్ర బయటపడుతుంది. ఎన్ని కోట్లు దోచుకో ఉన్నాడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఒక్కసారి ఆలోచించిందంటే పట్టుకొని వదిలేశారు. ఆణ్యమొత్తం వైసీపీ ఆణ్యమొత్తం బయటపడతా ఉంది ఒక్కొక్కటి. అయితే 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఈయనేదో ఉద్ధరిస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే ఈయన మీడియా సమావేశాలు పెట్టి ఆయన ఈ రోజు మీడియా సమావేశాల్లో మాట్లాడడం ఏంటంటే ఒక పేపర్ చూపిస్తాడు. ఎటు చూసినా సాక్షి పేపర్, ఇంకే పేపర్ చూపించడం ఆయన సాక్షి పేపర్ చూపిస్తాడు, అదే మాట్లాడు. సాక్షి పేపర్ ఎవరికి పనిచేసింది? ప్రజల కోసం పనిచేసిందా? రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసిందా? రైతుల కోసం పనిచేసిందా? యువత కోసం పనిచేసిందా? రాజధాని నిర్మాణం జరగలేదని చెప్పి ఏ రోజన్నా వేసిందా? సాక్షి పేపర్ పనిచేసింది. సాక్షి పేపరే
ఒక అవినీతి పరుడైన జగన్ రెడ్డి కోసము జగన్ రెడ్డి పేపరు జగన్ రెడ్డి గురించే రాసుకుంటది, వైసీపీ పార్టీ నాయకుల గురించే రాసుకుంటది. కానీ ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఏ రోజు కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూడాల. అటువంటి సాక్షి పేపర్లో ఉన్నటువంటి వార్తలను తీసుకొని వచ్చే ఒక్కొక్కటి చదవతా. ఎప్పుడు అవినీతి జరిగింది? ఆనాడు ఎమ్మెల్సీగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు కదా అని అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి ఏం పీకెత్తున్నావయ్యా? నీకెందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఓటేసి గెలిపించింది? ఎందుకని గెలిపించారు? నువ్వేదో ఉద్ధరిస్తావని గెలిపించారు. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం ఉద్ధరించిందిలే. అధికార పక్షంలోకి వచ్చాక ఈ రోజు ఎక్కడ చూసినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో కనీసం 15 నుంచి 20 నుంచి 25 అడుగుల లోతు గ్రావెల్ని తవ్వించి అమ్ముకున్న వ్యక్తివి. గ్రావెల్ మాఫియా డాన్. యాక్చువల్ గా నువ్వు ఏ సినిమా ఏదా? కాంతారాలో విలన్ ఉన్నాడు, సేమ్ ఇలాగే ఉంటాడు, సేమ్ డిట్టో అంతే. ఇద్దరు ఫోటోలు పక్క పక్కన పెడితే ఆయనకు మించినటువంటి విలన్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక కాకాండ గోవర్ధన్. నేను టక్కని చూసా, ఎవరు ఈయన కాంతారా విలనా లేదంటే కాకాండ గోవర్ధన్ రెడ్డి అంటే రెండు ఒకటిగానే ఉన్నారు ఇద్దరు. గోవర్ధన్ రెడ్డి నిన్నే అడిగేది, నువ్వు నిజాయితీ పరుడువా? ఒక అల్లుడికి 230 కోట్లు ఇచ్చావు, ఇంకొక అల్లుడి పరిస్థితి ఏంటి? ఆయనకి ఎంత ఇచ్చావు? పాప ఆ కూతురు బాధపడ్డా, అల్లుడు బాధపడ్డా? ఆలోచించు. నువ్వు ఉండేది 4, తలా 230 కోట్లు, కరోనా ప్యాలెస్ ఎన్ని కోట్లు? ఇట్లా ఈ విధంగా దోచుకొని రేపు మనం సస్తే మనం ఏమి ఎత్తుకోపోం. పేదల కాడిది, పేదలకి భూములు లేని పేదలకి 1 ఎకరా 20 సెంట్లు లెక్కన ప్రభుత్వ భూమిని ఇచ్చి సాగు చేసుకుని బాగుపడతారని అంటే కంపెనీల కోసం నువ్వు అందరినీ కూడా అర్ధరాత్రి పిలిచి మండల కేంద్రాలయంలో కూర్చోబెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మీరు కంపెనీలకు ఇస్తారా లేదంటే నన్ను లాక్కోమంటారా అని చెప్పి నువ్వు దౌర్జన్యం చేసి వాళ్ళ చేతిలో చాక్లెట్ ఒకటి పెట్టి 15 లక్షల రూపాయలు లెక్కన ఇచ్చి భూములు లాక్కొని నువ్వు మాత్రం 1 కోటి 2 కోట్ల లెక్కన కంపెనీలకు అమ్ముకొని నువ్వు ఒక్కడో బాగుపడితే చాలు. ప్రజలు ఎట్టపోయిన పర్లా, నియోజకవర్గం ఎట్టపోయిన పర్లా, నీకేం అవసరంలే. నువ్వు నీ కుటుంబం బాగుండి కొన్ని లక్షల తరాల వరకు నేను సంపాదించుకున్నాను, నేను బాగున్నాను అనుకుంటున్నావేమో. ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎవడు పేదవాడి నోటికాడు కూడు తీసినా సరే వాడు అనుభవించక తప్పదు. కూటమి ప్రభుత్వంలో ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో ప్రధానమైనది పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ. ఇటువంటి శాఖల్లోని మీ అవినీతి జరిగింది అనేటువంటి ఆలోచనతోనే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తీసుకున్న 2 శాఖల్లో కూడా మీ అందరికి కూడా ఉక్కిరి బిక్కిరి లేకుండా చేసి ఆడ పెద్దరెడ్డి, ఈడ బుల్లిరెడ్డి, కాకాండ గోవర్ధన్ రెడ్డి, మిగిలిన ఎంతమంది రెడ్లు బయటకు వస్తారు ఈ కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టులో ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు. అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఒక అల్లుడికే 230 కోట్ల రూపాయలు సూట్ కేసుల కంపెనీకి అప్పచెప్పి సీఈఓని చేసుకున్నటువంటి అవినీతి పరుడు కాకాండ గోవర్ధన్ రెడ్డి ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఇంకేం అభివృద్ధి చేస్తాడో, పేద ప్రజలకు ఏ విధంగా ఆదుకుంటాడో మీరు ఆలోచించండి. రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఒక్క ఓటు కూడా వైసీపీకి వేయబాకండి. వేస్తే మళ్ళీ కాకాండ గోవర్ధన్ రెడ్డి అవినీతికి మీరందరూ సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు తెలిసి మళ్ళీ కానీ వైసీపీని కానీ గెలిపించుంటే ఈ సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రం ఎంత దారుణం ఉండేదో మీరందరూ కూడా ఆలోచించాలా. కాబట్టి భగవంతుడు మన ఎందున్నాడు కాబట్టే, పేదల ఎందున్నాడు కాబట్టే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఏకతాటిగా గెలిపించారు. అవినీతి పరిపాలనకి 11 సీట్లకి పరిమితం చేశారు కాబట్టి ఒక్కొక్క అవినీతిని బయటకు తీస్తూ, ఒక్కొక్కరి చరిత్ర బయటకు తీస్తూ వాళ్ళందరి పైన కూడా ఉక్కుపాతం మోపే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, కాకాండ గోవర్ధన్ రెడ్డి నీ అవినీతి, నీ అక్రమాలు, నీ పాపాల చిట్ట పండింది కాబట్టి ఒక్కొక్కటి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత అవినీతి చేసావో ప్రతి ఒక్కటే కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో.